హాయ్ ఫ్రెండ్స్, మన ఊరు రుచుల ఛానల్కి స్వాగతం. ఈరోజు చిట్కా మనం కర్రీస్లో వేసుకునే కొబ్బరి మసాలా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క రంగు సువాసన అలానే కర్రీకి రావాలి అంటే వాటిని ఎప్పుడూ లో ఫ్లేమ్లో వేగించుకోవాలి. ఈరోజు రెసిపీ కాలీఫ్లవర్ ఫ్రై. కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక కాలీఫ్లవర్ని చిన్న పువ్వులుగా ఒలిచి పెట్టుకోవాలి. అలాగే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, మ్యాగీ మసాలా, ఉప్పు, పసుపు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో 4 కప్పులు నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. కాలీఫ్లవర్ 60% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిగిలి ఉన్న నీళ్ళని స్ట్రైనర్ సహాయంతో వంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. మినప్పప్పు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా వేగే వరకు వేగించుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. బాగా కలియబెట్టి కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కాలీఫ్లవర్ బాగా కుక్ అయ్యే వరకు వేగించుకోవాలి. ఆఖరిగా 1/4 టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా వేసుకోవాలి. మ్యాగీ మసాలా కాలీఫ్లవర్ ముక్కలకి మొత్తం పట్టేలా బాగా కలియబెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా చేసుకోగలిగే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉన్నాయి, వాటిని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.